వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. మనకి టూరిస్ట్ ప్లేస్ హైదరాబాద్లో టూరిస్ట్ ప్లేస్ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది చార్మినార్. అయితే చార్మినార్కి మనకు కుల మత భేదాలు అనేవి తేడాలు లేకుండా ఎంతో మంది వస్తూ ఉంటారు. అలాగే హైదరాబాద్ నుంచే కాదు, మనకి ఓవరాల్ తెలంగాణ నుండి కూడా కాకుండా వరల్డ్ సైడ్ నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా వచ్చి టూరిస్ట్ ప్లేస్లో ఇది కూడా ఒకటి గొప్పగా నిలిచిపోయింది కాబట్టి చార్మినార్ కూడా. అందులో మళ్ళీ రంజాన్ సీజన్లో ఇంకా చాలా మంది పబ్లిక్ అయితే ఉంటారు కాబట్టి సో మన ముస్లిం సోదరులు కూడా చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే మెయిన్ ఇక్కడ ఇప్పుడు మన రంజాన్ సీజన్లో అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా చాలా మంది వస్తూ ఉంటారు. చూస్తున్నాం కదా, పబ్లిక్ అయితే ఎంతో మంది పబ్లిక్ అయితే ఇక్కడ ఉన్నారు. అయితే ఇంకా మనకి చార్మినార్ అనగానే ఎన్నో దొరుకుతాయి, ఎన్నో వస్తువులు అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. సో అవి కూడా రేట్లు ఎలా ఉన్నాయి అండ్ పబ్లిక్ కూడా ఎలా రియాక్ట్ అవుతుంది, ఇప్పుడు రంజాన్ సీజన్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇంకొక మనకి మరికొన్ని రోజులు అయితే రంజాన్ సీజన్ అయితే తగ్గిపోతుంది. సో మరి ఇప్పుడు పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా ఉన్నది ఏంటి అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. అండ్ ఇంకా ఎన్ని స్పెషల్ ఉన్నాయి ఏంటి అనేది కూడా చూసేద్దాం. చలో, ఎంత మ్యాట్ ఎంత? మాట్లాడడానికి సిగ్గు అవుతుంది. బాయ్, మనకు చార్మినార్ అనగానే గుర్తొచ్చే ముందుగా ఆడవారికి అయితే గాజులు. సో గాజులు ఇక్కడ బాగా తక్కువ రేటు ఉంటాయని వింటాం. 30 రూపాయలు స్టార్ట్, 100 రూపాయలు లాస్ట్, అంతే. సో మనం చూస్తున్నాం కదా, 30 రూపాయల నుంచి అంటే 30 రూపాయల నుండి 100 రూపాయల వరకు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అన్ని సైజు ఉన్నాయి, అన్ని సైజు ఉన్నాయి. 2 సెట్ 210 తక్. సో 30 రూపాయలకు కూడా డజన్ అలా అంటారు, అలా డజన్ 30 రూపాయలు 2 డజన్. 30 రూపాయలకు కూడా 2 డజన్, 2 డజన్ ఉన్నాయి, 2 డజన్. और एक डजन का बता, కేవలం 30 రూపాయలు మాత్రమే. 30 రూపాయలు కాయ. ఇట్లాంటి గాజులు కూడా 30 రూపాయలకే ఉన్నాయి. మరి నాకైతే లేడీస్ సెలెక్షన్ తెలియదు, బట్ చూడడానికి అయితే బాగున్నాయి. అండ్ ఇక్కడ మనకి 100 రూపాయలు కూడా ఉన్నాయంట. సో 100 రూపాయలు, 50 రూపాయలు అలా కూడా గాజులు అయితే మనకి చార్మినార్ అనగానే ఫస్ట్ మొట్టమొదటిగా గర్ల్స్కి అయితే గుర్తొచ్చేది మెయిన్ బ్యాంగిల్స్ కాబట్టి ఇక్కడైతే చార్మినార్లో బ్యాంగిల్స్ ఫేమస్. మన దగ్గర ఏమేమి స్పెషల్ ఏమేమి దొరుకుతాయి ఇక్కడ చార్మినార్ అనగానే? మనకి చాలా వస్తువులు అయితే దొరుకుతాయి. సో మన దగ్గర ఏం దొరుకుతున్నాయి మరి? మన దగ్గర బ్రాస్లెట్స్ ఉన్నాయి, హెయిర్ క్లిప్స్ ఉన్నాయి. హెయిర్ క్లిప్స్, ఇయర్ రింగ్స్. కాస్ట్ ఎట్లుంది మరి? చార్మినార్ అంటే మరి మేమైతే తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము. మరి 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 100, 150, 200. మళ్ళీ బార్గెనింగ్ మేము బార్గెనింగ్ అంటే బార్గెనింగ్ పెట్టలేము, ఫిక్స్ రేట్లో. అంటే రంజాన్ కదా, బార్గెనింగ్ చేయలేము. అవునన్నా, మనకి ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి మనకి 1 మంత్ నుంచి చాలా బిజీ అయిపోయింది. ఇప్పుడు పబ్లిక్ కూడా చూసుకున్నట్లేదు, మన ముస్లిం సోదరులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అండ్ ఎక్కడెక్కడ నుంచో పబ్లిక్ అయితే వస్తున్నారు. ఇంకా వీకెండ్ కాబట్టి ఇంకా చాలా మంది వస్తున్నారు. ఇంకా ఇప్పుడు వెళ్తారు పబ్లిక్. మరి రంజాన్ సీజన్ ఇంకా మరికొన్ని రోజుల్లో అయితే అయిపోబోతుంది. ఎలా అనిపిస్తుంది? అయిపోతుంది, ఏం చేస్తాం, దాన్ని అయితే ఆపలేము కదా. ఎన్ని డేస్ ఎలా ఎంజాయ్ చేస్తారని? అంటే మనకి ఏంటంటే ఫాస్టింగ్ ఉండడం కానీ, నమాజ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? నాకు మంచిగానే ఉంటాను. అంటే మేము ముస్లిమ్స్ కాదు, నమాజ్ ఇట్లా నార్మల్గా మనం ఇప్పుడు అందులో ఉన్నాం కదా. మాకైతే మంచిగానే ఉందన్న. ఇక 2-3 రోజులలో అయిపోతుంది. ఇంకో 4 రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే కారోబార్ మాకు నడిచేది ఇప్పుడే ఎక్కువ. సో చూసారు కదా, రంజాన్ ఫెస్టివల్ అయితే మరికొన్ని రోజుల్లో అయితే అయిపోబోతుంది కాబట్టి వీళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్కమ్ వచ్చేదే ఇప్పుడు కాబట్టి. సో మళ్ళీ వీళ్ళకైతే ఇంకొక 3-4 డేస్ ఉంటే బాగుండు అని అయితే అనిపిస్తుంది. సో ఇంకా చూస్తాం. పబ్లిక్ అయితే చాలా వచ్చారు, ఎక్కడెక్కడ నుంచో అయితే వచ్చారు పబ్లిక్. ఇక్కడ మనకి హైదరాబాద్ నుంచే కాకుండా ఎక్కడెక్కడి నుంచో అయితే పబ్లిక్ వస్తూ ఉన్నారు. చూస్తున్నాం కదా. అన్న ఎంతన్నా? 100 రూపీస్. ఏది తీసుకున్నా 100 ఫిక్స్ రేట్ కావాలండి. కొంచెం ఏదైనా తక్కువ రేట్ చూడండి. 20 రూపీస్ ప్రాఫిట్ కావాలి. వీడియో చూసి ఇక్కడికి ఎంతో మంది వస్తూ ఉంటారు. లేదు, आपको फ्री में दे देता हूँ होना है तो ऐसे ही ले लेके जाओ. ఓకే, मोहब्बत में रमजान की खुशी में हमारे. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ హైదరాబాద్. ప్రాపర్ హైదరాబాద్. సో రెగ్యులర్ గా చార్మినార్కి వస్తూ ఉంటారా? ఇక్కడ ఉంటాను. ఓకే, సో మనకి రంజాన్ ఫెస్టివల్ కాబట్టి చాలా మంది ఎక్కడెక్కడ నుంచో అయితే వస్తూ ఉన్నారు. చాలా వస్తుంది అన్న. కర్ణాటక, మహారాష్ట్రలో 4, 5, 6 స్టేట్ లో ఇక్కడ పబ్లిక్ వస్తే మంచి సేల్ అయితే మొత్తం పబ్లిక్. ఓకే, హిందూ, ముస్లిం, సిక్స్, ఇసాయి మొత్తం వస్తాయి. మంచి తీసుకుంటాం, మంచి ఉంటాయి ఇక్కడ. మనకి ఇక్కడ చార్మినార్ అనగానే మనకి ఇక్కడ కుల మత భేదాలు అని లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండడం అది కూడా చాలా ఆనందకరమైంది. ఆనందం ఏం లేదు, రావాలి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి ఇంతజాం చేస్తాడు, మంచి ఉంటారు. పబ్లిక్ ఎందుకు వస్తుంటే తక్కువ రేట్లో దొరుకుతుంది. అది బట్టలు, గాజులు, ఇది మొత్తం
ఇంకా చెప్పులు ఇలా చెప్పులు అలాంటి ఏ ఐటమ్ తక్కువ రేట్లో దొరికితే కంపల్సరీ ఇక్కడ వచ్చి షాపింగ్ చేస్తాడు. ఇప్పుడు ఈ రంజాన్లో ఏమైందంటే ఈ ఎగ్జామ్స్ వచ్చినావుగా, ఫస్ట్ సిబిఎస్ఈ వచ్చినావు, అవును తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చినావు, ఇంకా ఎస్ఎస్సి వచ్చినావు. 20 రోజు పబ్లిక్ తక్కువ ఉన్నాయి. ఈ ఎగ్జామ్ 10th ఎగ్జామ్ అయిపోతే పబ్లిక్ ఎక్కువ వచ్చినావు. అవును మంచి నడుస్తున్నాయి బిజినెస్. థ్యాంక్స్ తెలంగాణ పోలీసు, సీఎం రేవంత్ రెడ్డి గారు, ఎంపీ గారు అసదుద్దీన్ ఓవైసీ ఇది బిజినెస్ చేయాలనికి మంచి ఇంతజాం చేస్తాడు. బిజినెస్ చేయాలనికి ఏ మంచి. సో ఎలా ఇప్పుడు రంజాన్ సీజన్ అయితే అయిపోతుంది కదా, మరి ఎలా అనిపిస్తుంది? ఇన్ని డేస్ మనకి ఫాస్టింగ్ ఉండడం కానీ ఆ సెలబ్రేషన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు మరి అంటే 3-4 days లో క్లోజ్ కాబోతుంది. సో ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే ఇగో రంజాన్ ఉంటే ఫాస్టింగ్ చేస్తావు, బిజినెస్ చేస్తావు, తర్వాత నార్మల్ అవుతుంది, తక్కువ వస్తుంది పబ్లిక్. కొంచెం బాధ కూడా అట్లుంటుంది కదా. బాగా. సో స్పెట్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. స్పెట్స్ అయితే ఎన్నో రకాల స్పెట్స్ అయితే ఉన్నాయి. ఎంతన్నా ఏది తీసుకున్నా 100, ఏం తక్కువ లేదా మరి మనకి? ఫిక్స్ రేట్ ఉన్నాయి సార్. అరే చూడండి అన్న, ఉన్నాయి సార్. అంతే ఫిక్స్ రేట్ అంటావు. సో కొంచెం ఎంత ఎక్కువ ఉందో తక్కువ రేట్ చూడండి. ఫిక్స్ రేట్ ఉన్నాయి సార్. ఇది 50 రూపీస్. ఈ చిన్న పిల్లలు, ఓకే పెద్ద పిల్లలు. అదే నేను కూడా చిన్న పిల్ల ఉన్నాయి కదా, అది కొంచెం 50 రూపీస్కి ఇచ్చేసి. देखो कना तेलुगु नहीं आती है. ఓకే హిందీ మే పూచో. आप ही बात कर लो जो भी. ఓకే ఠీక్ హై, థ్యాంక్ యూ. ఏం తీసుకుంటున్నావు? ఏం తీసుకుంటున్నావు? నేను పర్సు తీసుకున్నా. స్పెట్స్ తీసుకున్నావా? ఎంత ఎంత? 50 రూపీస్. 50 రూపీస్కి వచ్చినాయా? చాలా బాగా వచ్చినాయి. మరి మీ మమ్మీ బేరం ఆడింది కదా, మనకి మన బాయ్స్ బేరం ఆడుతుంది. నో బార్గెనింగ్ అండి. అవునా? ఎక్కడ నుంచి దట్టు అన్ని ఇప్పుడు రంజాన్ సీజన్ కదా, సో మనకి అన్ని తక్కువ కాస్ట్ లోనే అవైలబుల్ ఉన్నాయి. ఇంకేం తీసుకున్నారు? ఇంకా హ్యాండ్ బ్యాగ్స్. సో ఎక్కడి నుంచి వచ్చారు? ఈసీఎల్ నుంచి వచ్చారా? ఎట్లా అనిపిస్తుంది మరి రంజాన్ సీజన్ చాలా బాగుందండి షాపింగ్ అంతా. ఇంకా చాలా మనకి చార్మినార్ అనగానే చాలా తక్కువ రేట్. దట్టు లేడీస్ అంటేనే ఫస్ట్ షాపింగ్ ఇలాంటి సీజన్ లోనే కదా ఇంకా. అవునండి. సో ఎలా అనిపిస్తుంది మరి చార్మినార్ ఇక్కడ సెలబ్రేషన్? చాలా బాగుంది, కానీ వెదర్ ఒకటే హాట్. అవును, చాలా ఎండలు ఉన్నాయి కదా, చాలా టెంపరేచర్ చాలా ఉంది. యా, ఓకే పిల్లలు జాగ్రత్త. ప్రజలందరూ కూడా కొంచెం కూల్ డ్రింక్స్, క్యాప్స్ యూజ్ చేయాలి. అవును, థ్యాంక్ యూ. మనకి చార్మినార్ లో చెప్పులు చాలా తక్కువ రేట్ కానీ తెలుగులో మొత్తం హిందీ కావాలి. హిందీలో చెప్పండి. ఎంత మరి? ఇది 200-150 పార్టీ వేర్. ఓకే, సో గర్ల్స్ కాబట్టి గర్ల్స్ మిమ్మల్ని చాలా ఒర్రిస్తూ ఉంటారు, అంటే చాలా తక్కువ రేట్కి అడుగుతారు కదా, 50 రూపీస్కి 60 రూపీస్కి అట్లా కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. లేవు ఫిక్స్డ్ రేట్ 60 రూపీస్ లేవు. లాస్ట్ 100 ఉన్నాయి, 150, 200 ఉన్నాయి. ఒకటి ఫిక్స్ రేట్. సో నో పార్కింగ్. చూడండి మరి ఒక 50 రూపీస్కి అట్లా. ఇది 50 రూపీస్ కాదు, वो का पीस के पीछे 30 रुपीज 40 रुपीज मिलता है, उससे ज्यादा कुछ नहीं मिलता. और क्या बोले तो लास्ट फाइनल रेट 150 200 150 200. चारमीनार पे क्या फिक्स रेट रहता. इसके लिए क्या पूरी हमाम यहाँ पे आती. अब शॉप पे गए तो क्या 300 400 ऐसे रेट बताते हैं. इसके लिए क्या यहाँ पे रेट कम रहता बोल के सारा पब्लिक नहीं आता. ఓకే, ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి చాలా మంది వస్తూ ఉంటారు, మరి ఇన్కమ్ ఎలా ఉంది? बोलो तो इनकम कैसा है? इनकम अल्हम्दुलिल्लाह अच्छा है. हर साल अच्छा रहता ऊपर वाले का करम में. और क्या दिन पे दिन क्या है कारोबार बढ़ते रहता. और ये क्या है बोले तो अब रमजान करीब है ना, इसके लिए पब्लिक बहुत है. अल्हम्दुलिल्लाह अल्लाह का करम है, मालिक का एहसान है, चलो अल्लाह का शुक्र है. వస్తుంటారా? ఇదే ఫస్ట్ టైం? లేదు, ఒక 4-5 టైమ్స్ వచ్చాను ఇక్కడికి. కానీ అప్పుడు అంత ఇంత క్రౌడ్ గా ఇప్పుడు లేదు. ఇప్పుడు మనకి రంజాన్ సీజన్ కాబట్టి కొంచెం. అవునవును, రంజాన్ సీజన్ కదా, సో బాగా క్రౌడ్ గా ఉంది. సో ఎలా అనిపిస్తుంది మరి? ఏమైనా షాపింగ్ అలాంటివి చేశారా? షాపింగ్ అంతా చేసాము, అన్నిటికంటే ఎక్కువ వాటర్ బాటిల్స్ తాగాము. సో వాటర్ బాటిల్ రేటే ఎక్కువ ఉంది అంటారు. అదే కదా, కానీ మిగతా రేట్ ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి కొంచెం ఆఫర్స్ అవి కూడా. ఆఫర్స్ అన్ని పోతున్నాయి, అంతా బాగుంది, అదంతా ఏం ప్రాబ్లం. మళ్ళీ లేడీస్ తో వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? తిప్పి చేస్తారు కదా. అదే కదా, చాలా ఓపిక ఉండాలి. లేడీస్ తో రావాలని చాలా ఓపిక ఉండాలి. సో ఫైనల్ ఎంజాయ్ చేశారా మరి? ఎంజాయ్ చేసామన్నా. ఓకే, कितना 100 by 100 प्लाजा 100 लास्ट प्राइस 100 है भाई. ऑफर प्राइस ऑफर प्राइस डिस्काउंट. ऑफर में 100 के 4.
डिस्काउंट नहीं है? डिस्काउंट नहीं रहता भाई। थोड़ा पूछो। आई आई हाँ 100 देखिए 100 ఎంతనా? సో 150 200 फिक्स्ड ये 100 का है फिक्स रेट है फिक्स्ड रेट है। ओके तो 50 रुपीस की दे दो। है ना 50 रुपीज को नहीं आता 150 को जाता हम लोगों को पड़ता 140 को 150 में देते 10 रुपीज कमाने के रहते आगे तो कई लोग चुकाते हैं सो लास्ट फाइनल रेट कितना? उतने में ये 100 में आ जाता लेकिन आपके लिए 20 रुपीज कम कर दूंगा किसमें भी डिस्काउंट कर दूंगा 20-30 आपके लिए సో 80 రూపీస్ కు లాస్ట్ 80 రూపీస్ नहीं आता 80 को ब्रो ఏ 80 రూపీస్ కు ఆదా భాయ్ नहीं आता ब्रो फिक्स रेट रहता टच वॉचेस है हां और टच वॉच है ना ब्रो देखो टच वॉचेस कितना? वो 100 रुपए में देता हूँ आपके लिए 150 बोलते हैं टच वॉच हां टच वॉचेस కూడా మనకి 100 రూపీస్ లో వస్తున్నాయి। हाँ दे दूंगा जी डिस्काउंट में दे दूंगा आपके लिए सोशल मीडिया की तरफ से रमजान का स्पेशल ऑफर ఓకే आपके लिए వాచెస్ అయితే మనకి ఇక్కడ అంటే చూడడానికి అయితే చాలా బాగున్నాయి। ఎవరైతే స్టైలిష్ గా పెట్టుకోవాలని అనుకుంటారో వారికైతే 100 రూపీస్ 150 అయితే ఈజీగా వచ్చేస్తాయి। మనకి చార్మినార్ అనగానే 100 రూపీస్ కన్నా ఎక్కువ పెట్టకపోతే కాదు। సో చిన్న వచ్చి అదే ఒక ప్రైస్ 100 అయితే నడుస్తుంది ఇంకా। సో 100 రూపీస్ 80 రూపీస్ కి ఇంకా 80 రూపీస్ కూడా వస్తాయంట। సో లాస్ట్ ప్రైస్ అయితే 80 రూపీస్ లో మనకి వాచెస్ అయితే వస్తున్నాయి ఇక్కడ చార్మినార్ లో అయితే। మేము రామంతపూర్ నుంచి వచ్చాము. రామంతపూర్ నుంచి వచ్చారా? సో ఎలా అనిపిస్తుంది? ఈ టైంలో అయితే ఎన్వైరన్మెంట్ బాగుంటుంది అండి ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి కానీ దీని కానీ బాగుంటుంది. ఓకే మళ్ళీ రంజాన్ సీజన్ కదా సో క్రౌడ్ కానీ ప్రైజెస్ కానీ ఎలా ఉన్నాయి? ప్రైజెస్ అయితే తెలియదు కానీ రంజాన్ సీజన్లో అయితే మాత్రం ట్రాఫిక్ అయితే ఉంటుంది బట్ ఇట్స్ గుడ్ టైం టు షాప్. ఓకే మీరు చెప్పండి షాపింగ్ చేశారా? ఇంకా లేదు ఇప్పుడే చేస్తాం. అదే లేడీస్ తో వచ్చారు కదా మరి ఇక మనకి లేడీస్ అనగానే షాపింగ్ చేయండి మాత్రం ఉండరు। సో ఎలా అనిపిస్తుంది? ఈ టైంలో వచ్చే షాపింగ్ బాగుందా? చార్మినార్ ఎలా ఉంది? ఎంజాయ్ చేశారా? సో ఫ్యామిలీతో వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది? గుడ్. అంటే లేడీస్ తో వచ్చారు కదా వీళ్ళైతే షాపింగ్ చేయండి ఉండరు సో చేశారా? యాక్చువల్గా వచ్చిందే షాపింగ్ చేయడానికి షాపింగ్ ఎందుకంటే ఈ టైంలోనే లైక్ వెరైటీస్ ఐటమ్స్ దొరుకుతాయి ఇవన్నీ చేస్తాయి లేకపోతే ఈ టైంలో అసలు అంటే వేరే టైంలో వస్తే ఇంత ఉండదు. మనకి ప్రైజెస్ కానీ అవన్నీ ఇప్పుడు నార్మల్గా చూసే ఉంటారు ఎలా ఉంది? పర్లేదండి ఇట్స్ ఓకే. ఓకే సో మనకి ఇక్కడ చార్మినార్ అనగానే గుర్తొచ్చే ఎన్నో రకాల అత్తర్లు. సో అత్తర్లు అయితే ఇక్కడ ఎన్నో రకాల అత్తర్లు అయితే ఉన్నాయి కానీ స్మెల్ అయితే చాలా బాగుంది। ప్రైజెస్ కూడా మనం చూసినట్లయితే 100 రూపీస్ నుంచి ఇక్కడ చిన్నవి ఉన్నాయి కదా ఇవైతే 100 రూపీసే ఉంటాయంట। సో ఇందులో మనకి ఇవి నింపించి ఇస్తారు మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ అయితే నింపించి ఒక 100 రూపీస్కి అయితే ఇస్తారు। సో నార్మల్ 100 రూపీస్ నుంచి ఇవి చూసుకున్నట్లయితే 200 250 ఇలా ఉంటుంది అన్నమాట। అండ్ మనం ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ ఎన్నో రకాల అత్తర్లు అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి చూడొచ్చు। చీప్ అండ్ బెస్ట్లో మంచి స్మెల్ రావాలంటే కనుక మంచి అత్తర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ। స్మెల్ అయితే చాలా బాగుంది। ప్రైజెస్ ఎంత ఉన్నాయి? ప్రైజెస్ బాగానే ఉన్నాయి. 20 రూపీసా? కాదు ఎక్కువే ఉన్నాయి 50 అట్లా. 50 అంటనా? 50 రూపీస్ ఎక్కువనా ప్రైస్? అంటే అప్పుడు అంతకు ముందు వచ్చి అంటే రంజాన్ సీజన్ కదా వీళ్ళు ఇంకా తక్కువ చేస్తున్నారు కదా మీరు బార్గెనింగ్ ఏం చేయలేరు? లేడీస్ అయితే బార్గెనింగ్ చేయకుండా అయితే ఉండరు. బార్గెనింగ్ చేసినా వాళ్ళు ఇస్తలేదు. అవునా? రంజాన్ మీరు చిన్నపిల్ల. సో ఎంత చెప్పారు ఇప్పుడు? 50 మీకు అంటే ఏది నచ్చింది ఇందులో? చూస్తున్నాం ఇంకా. నేను మీకు చెప్పండి నేను మాట్లాడతాను కావాలండి. ఇప్పిస్తారా? ఇప్పిస్తాను. అయితే మాకు అన్నీ కావాలి. అమ్ముకోండి అమ్మా ఇక మా 60 కూడా అమ్ముకోండి ఇంకా। సో ఎలా అనిపిస్తుంది మరి చార్మినార్ తిరిగారా మొత్తం? చాలా క్రేజీగా ఉంది ఒక్కొక్కరిది యూస్ రియాక్షన్స్. బట్ కొండం ఏం లేదు మరి చేతులు చూస్తే ఏం కొనలేరు ఇంకా। కొన్నాము ఆల్రెడీ కానీ రేట్స్ అట్లా ఉన్నాయి కదా. అవును ఎట్లుంది ప్రైస్? రీజనబుల్ ఉన్నాయా? అంటే ఓకే కొన్ని అంటే మనం బయట చూసుకున్నట్లయితే ఇక్కడ చార్మినార్ కి కంపేర్ చేసుకుంటే ఎలా ఉంది? కొన్ని తక్కువనే ఉంది। సో ఎట్లా ఎంజాయ్ చేశారు మరి? ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా. షాపింగ్ చేశారా మరి? షాపింగ్ చేస్తున్నాం అవుతుంది. బార్గెనింగ్ ఎట్లా ఉంది? They are not moving from one rate actually. అవునా? 100 కి దిగుతలేరు అసలు. 100 కి దిగుతలేదు. 100 ఎక్కువ రేట్ అంటారు. 100 చాలా ఎక్కువ బట్ రేట్స్ అసలు దిగుతలేరు అసలు. సో ఇదెంత ఉంది? అది కొంచెం మాట్లాడి అప్పటి నుంచి ఉదయం చూస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో మనకు చార్మినార్లో ఇట్లాంటి చిన్నపిల్లలు ఆడుకునేటివి కూడా చాలా దొరుకుతూ ఉంటాయి. కిత్నా? 150. సో మనకి చార్మినార్లో చాలా వరకు అంటే ఆడుకునేటివి లైటింగ్స్వి ఇలా చిన్నవి చాలా దొరుకుతూ ఉంటాయి. మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ లైటింగ్స్ ఇవి కానీ ఇక్కడ మనకి చిన్న లైట్స్ అండ్ ఇట్లాంటివి ఇక్కడ మనకి యాంతర్ లాంటివి లైట్స్
సో ఇలా ఎన్నో రకాల లైట్స్ అండ్ కీ చైన్స్, డిజైన్స్, గిఫ్ట్స్, ఎన్నో రకాల గిఫ్ట్లు కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో ఏది తీసుకున్నా కానీ 100 రూపీస్, 100 నుంచి మ్యాక్సిమం ఉంటుంది. సో 100, 150 రూపీస్ అలా ఉంటుంది. I am from Assam. సో హౌ యు ఆర్ ఫీలింగ్? Feeling good. హౌ యు ఆర్ చార్మినార్ ఎలా ఉంది? First time I am visiting here, so feeling good. It's okay. హౌ ఇస్ క్రౌడ్? Too much crowd is there. అండ్ యు డన్ షాపింగ్? No, just I am coming here. Now we will start. సో రేట్స్ ఎలా ఉన్నాయి? Okay. రేట్స్ రీజనబుల్ రేట్ I don't know everything of much things. I don't know. బై కంపేరింగ్ విత్ అస్సాం అండ్ హియర్. Assam. I am staying here. ఓకే. So today I am coming here. ఓకే డన్. మనకి చార్మినార్లో మోస్ట్ ఫేమస్ టెంపుల్ అయితే శ్రీ భాగ్యలక్ష్మి టెంపుల్ అయితే ఇక్కడ ఉంటుంది. చార్మినార్ కిందనే మనం చూడొచ్చు శ్రీ భాగ్యలక్ష్మి టెంపుల్ అయితే. పబ్లిక్ అయితే ఎప్పుడు చాలా మంది అయితే పబ్లిక్ ఉంటారు. మెయిన్ ఫ్రైడే అయితే చాలా మంది ఇక్కడికైతే వస్తూ ఉంటారు. శ్రీ భాగ్యలక్ష్మి టెంపుల్ అనగానే ఇక్కడ చాలా మందికి తెలుసు అండ్ ఇక్కడ చాలా పవర్ఫుల్ అని అయితే చెప్తూ ఉంటారు. చార్మినార్లోనే ది మోస్ట్ ఫేమస్ టెంపుల్ అని అయితే చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడికి పబ్లిక్ కూడా జనాలు అయితే విపరీతంగా అయితే చాలా మంది వస్తూ ఉంటారు. మార్నింగ్ చూసుకున్నట్లయితే ఫ్రైడే అలాంటప్పుడు అయితే చాలా మంది పబ్లిక్ వస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి హిందువులకి మోస్ట్ టెంపుల్ అంటే చార్మినార్లో ఇది ఒకటే శ్రీ భాగ్యలక్ష్మి టెంపుల్ అనేది చార్మినార్ కిందే ఉంటుంది, చార్మినార్కి దగ్గరలో. సో ఇక్కడ మనకి చాలా మంది అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు మార్నింగ్ చూసినట్లయితే. హాయ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఒడిస్సా. ఒడిస్సా. సో హౌ యు ఆర్ ఫీలింగ్ చార్మినార్? గుడ్. గుడ్. సో రేట్లు ఎలా ఉన్నాయి? డూ యు నో తెలుగు? హిందీ. హిందీ, ఓన్లీ హిందీ. Actually, I don't know Hindi. Okay. So, how is crowd and how is rates? Hi, pretty good. Pretty good. How you are feeling? Enjoying? Yeah, enjoying. Okay, thank you. సో చార్మినార్లో మరి లేడీస్ డ్రెస్సెస్ చూసుకుంటే కనుక 250 అంట. సో 250స్కే మనకి లేడీస్ డ్రెస్సెస్ అయితే వస్తున్నాయి. మరి బాయ్స్ అయితే మనకైతే మినిమం 1500 అయితే పెడుతూ ఉంటాం. 1000 నుంచి 1500 కంపల్సరీ పెడుతుంటాం. మరి 250లో డ్రెస్ ఏంటో మరి నాకైతే అర్థమవుతలే. కానీ అంటే చార్మినార్లో అయితే ఇంతే తక్కువకు ఉంటుంది. సో 250లోనే డ్రెస్సెస్ అయితే వస్తున్నాయి. సో మళ్ళీ ఇందులో కూడా బార్గెనింగ్ అయితే ఆడతారు వీళ్ళు. సో 250 అంటే ఫిక్స్డ్ అంటే వీళ్ళు అయితే 150కి 100కి అడుగుతారు. సో ఎన్నో రకాల డ్రెస్సెస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఎన్నో రకాల డ్రెస్సెస్ అయితే ఉన్నాయి లేడీస్వి. సో లేడీస్వి నాకు ఎక్కువ తెలియదు కాబట్టి నార్మల్ చేతి చూపిస్తున్నాను. డిజైన్స్ అయితే బాగున్నాయి. బాయ్ నార్మల్గా ఇవి ఎంత ఉన్నాయి? 50 rupees, all 50 rupees. కొంచెం ఏది తీసుకున్నా 50 రూపీస్. ఏదైనా 50 rupees. సో చూసారు కదా కమ్మలు అయితే ఇక్కడ మనకి ఏది తీసుకున్నా కానీ 50 రూపీసే ఉన్నాయి. సో డిజైనింగ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా మంచి ఉంది స్టోన్స్. ఓకే. సో రంజాన్ స్పెషల్. yes, ఫిక్స్డ్ ఫిక్స్ రేట్. రంజాన్ కాకుండా అంటే రంజాన్ స్పెషల్ కాకుండా నార్మల్గా ఎంత ఉంది? 50 rupees. 60, 50. 60, 50. సో 30కి అట్లా ఏమైనా వస్తుంది? No, no, 40. no, 40 only fixed rate 50 rupees. ఓన్లీ ఫిక్స్డ్ రేట్. ఇవినారా ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. సో రేట్లు ఎట్లున్నాయి? రీజనబుల్ గానే ఉన్నాయి. రీజనబుల్ బయటకి ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఎలా ఉంది? ఇక్కడనే చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడనే చాలా తక్కువ ఉందా? మళ్ళీ లేడీస్ అంటే మళ్ళీ తక్కువలో కూడా మీరు ఇంకా బార్గెనింగ్ చేయండి అయితే ఇడిసే పెట్టారు. సో ఎలా అనిపిస్తుంది? నేనేం చెయ్య, ఆంటీలు చేశాను, నేను అట్లా ఏం చెయ్య. అవునా? ఇవన్నీ ఉంటది, అన్ని కొనదు. కాదు 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 మీ ఫ్రెండ్ చాలా రిచ్చా? మీ ఫ్రెండ్ మరి నీకోసం ఖర్చు పెడతాడా? ఎంతైనా పెడతాడు. అది ఫ్రెండ్షిప్. సో నీ ఫ్రెండ్ గురించి ఏం చెప్తావు మళ్ళా? నేనేం చెప్పాలి, ఏం చెప్తావు? నన్ను కొడితే అని వేసేస్తాడు. అంతే అంతే. మీ ఫ్రెండ్ నిన్ను ఎవరైనా కొడితే వేసేస్తాడు. సో చార్మినార్లో మనకి మ్యారేజ్కి అంటే ముస్లిమ్స్ వాళ్ళు అయితే చాలా మంది అయితే ఇట్లాంటి డ్రెస్సెస్ అయితే వేసుకుంటారు. సో నార్మల్గా ఇక్కడ మనకి ఎన్నో రకాల అంటే ఇక్కడ మనకి పేర్లు తెలియదు, డ్రెస్సెస్ అయితే చాలా రకాల డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. సో చూడొచ్చు. సో మంచి చెమ్కీలు ఇచ్చే డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇవి కూడా నార్మల్ రీజనబుల్ ప్రైస్లోనే తక్కువ రేట్లోనే ఇవి అయితే దొరుకుతున్నాయి. సో నార్మల్ బయట కంపేర్ చేసుకుంటే చార్మినార్లో అయితే చాలా తక్కువ రేట్లో అయితే ఉంటాయి. సో చార్మినార్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ ఇలాంటి డ్రెస్సెస్ అయితే కామన్గా ఇక్కడ ఎక్కడ చూసినా కానీ అయితే ఉంటాయి. చాలా బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ రంజాన్ సీజన్ కదా, క్రౌడ్ అయితే చాలా ఉన్నారు. సో
ఎలా అనిపిస్తుంది మరి క్రౌడ్? చాలా రష్ ఉంది, కల్చర్ అంతా బాగా తెలుస్తుంది, బాగుంది. మెయిన్ గా వీళ్ళంతా స్కూల్లో చెప్పారంట వీళ్ళకి చార్మినార్, గోల్కొండ అన్నిటికీ అన్ని ఎక్స్కర్షన్ అయిపోయింది. దత్తు చెప్పరా ఎలా ఉంది హైదరాబాద్? ఎలా ఎంజాయ్ చేశారు? హైదరాబాద్ సూపర్ గా ఉంది. ఎలా అనిపిస్తుంది? హైదరాబాద్ బాగుందా? ఈ రోజు పాప బర్త్డే. ఓ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పార్టీ లేదా? చలో ఈ వీడియో అయిపోయినాక సిట్టింగ్ అయితే మరి. తప్పకుండా, థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది ఓవరాల్ చార్మినార్? చాలా బాగుంది. ఫస్ట్ టైం రంజాన్ కదా, ఫస్ట్ టైం. నేను యాక్చువల్లీ ఎక్కడ ఉంటా, మా బ్రదర్ ఇన్ లా అండ్ కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఎలా అనిపిస్తుంది మీరు ఫస్ట్ బాగుందండి, ఫస్ట్ టైం రావడం బాగుందండి. క్రౌడ్ కానీ ఆయన షాపింగ్ చేశారా? ఈ షాపింగ్ చేస్తున్నాను. ప్రైజెస్ ఎలా ఉన్నాయి మరి? అంటే మనం బయట కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం కదా ఇక్కడ రావడం, సో ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? కంపారిజన్ తెలియట్లేదు, బేరాలు ఆడుతున్నాం, ఎవరు కుదరట్లేదు. బేరాలు ఆడుతున్నామే, కుదరట్లేదు. అంటే లేడీస్ ని తీసుకురావాలన్న ఇట్లాంటి కాడికి ఈజీగా కుదిరేస్తాయి. లేడీస్ తిరుగుతున్నారు, గంట తిరుగుతున్నారు, కొనట్లేదు, తిరుగుతున్నారు. అంతే, లేడీస్ వస్తారు కానీ కొనట్లేదు, తిరుగుతున్నారు. ఓకే, వాళ్ళ కోసం వెయిటింగ్, మేము వస్తా వెళ్దామని. బాగుందండి, నైస్ ఎక్స్పీరియన్స్. కిतना है भाई? 100 रुपीज भैया. 100 रुपीस తక్కువ లేదా? अरे ये भी वही साइज का है, गलत पैसा देते एक ही साइज के है. देखो देखो अंदर से देखो, आप एक ही साइज का रहता हो. भाई कितना है? कितना? 100 पूरा 100 है. तो తక్కువ లేదా ఇంకా ఏం? फिक्स रेट रहता है. ఫిక్స్ ఏ वाला 100? ये वाला 200. 100 की दे दो. 2 सेट रहता है. ओके 100 की दे दो. 100 में नहीं, फिक्स रेट रहता है. 12 అంటే రేపటి వరకు వస్తుంది. రేపు ఎన్ని గంటలకి? ఈ టైం వరకు వచ్చేస్తాయి. మాట్లాడేది రికార్డ్ చేస్తున్నాయి. అవును. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ప్రగతి నగర్, కూకట్పల్లి. ప్రగతి నగర్, కూకట్పల్లి. సో ఎట్లా అనిపిస్తుంది? నా క్రౌడ్ ఎలా ఉంది? తెలిసిందే కదా, నడవడానికి కూడా ప్లేస్ లేదు. మళ్ళీ లేడీస్ తో వచ్చారు కదా, తిప్పి వాళ్ళతోటే వస్తాం, సింగిల్ గా అయితే రాలేం, కష్టం. సో మరి బేరాలు ఆడుతున్నారు కానీ కొంటున్నారా లేదా? ఇగో తనే మేడం సార్ని బాగా దింపేస్తున్నారు, మరి కొంటున్నారా లేదా? కొనాలి కదా, దానికోసమే వచ్చింది. మొత్తం ఆఫ్ తీసుకొని వెళ్ళిపోవాలి. అంతే, ఆఫ్ తీసుకొని వెళ్ళిపోవాలి. మళ్ళీ వచ్చే కాకుండా రంజాన్ ఎండ్ సీజన్ కదా. 100 रुपीज आओ पूरे अलग अलग प्राइस के 350 से स्टार्टिंग है, 1500 तक भी है. ओके डन. है कितने है पूरा? ये 350 से स्टार्टिंग है, 3 लाइन 350 का है. ओके. ये 450 का है, 650 का है, 1500 का है. ओके. डिफरेंट प्राइस है, क्वालिटी आइटम रहता है. क्वालिटी आइटम. हाँ. दुकान का नाम आस्ताना मुबारक, कमान के नीचे. कमान के नीचे कभी भी आना, मेहंदी, अत्तर, रोज, सुरमा सब मिलता. एक बार बोलो रमजान का भाई. स्पेशल आओ, मिलता. बोलो. चलो 100 इधर मेहंदी बांट रहे फ्री में. बोलो अम्मा, एक बस. ओके, थैंक यू भाई. थैंक यू भैया. 50 का रहेगा. 150 के 50 को दे दो. ये होलसेल प्राइस, ये होलसेल प्राइस आपको 200 रुपये. 200. सो बेहतरीन माल, फाइनल रमजान रेट, का फाइनल रेट स्पेशल कितना? ऑफर है. फाइनल रेट फाइनल 120 आपके लिए. 100 रुपीस. नहीं पड़ता. 100 रुपीस नहीं पड़ता. चलो ठीक है. बेहतरीन, थैंक यू. సో ఇది చూసారు కదా, నార్మల్గా 150కి ఇవి 2 అయితే ఇస్తున్నారు. 150కి 2 అంటే మనకి 100 రూపీస్కి కూడా ఇచ్చేలాగా ఉన్నారు. సో బై 100 రూపీస్కి 2 ఫిక్స్డ్ రేట్. 150కి అయితే 2 ఎలిఫెంట్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఏదైనా 150కి అయితే తీసుకోవచ్చు. ఇక్కడ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. లేడీస్కి అయితే ఇవి చాలా బాగా నచ్చుతాయి. సో రంజాన్ సీజన్లో మనకి ముందుగా గుర్తొచ్చేది హలీం అంటేనే చాలా మంది కులమత భేదాలు అన్నీ లేకుండా ప్రతి ఒక్కరు, ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సో ప్రతి ఒక్కరు అయితే హలీంని చాలా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ రంజాన్ సీజన్లో హలీంని అయితే చాలా వరకు ఎంజాయ్ చేశారు, తిన్నారు. కానీ ఇప్పుడు ఈ మరికొన్ని రోజుల్లో అయితే హలీం ఇప్పుడు మరికొన్ని రోజుల్లో రంజాన్ ఫెస్టివల్ అయితే అయిపోబోతుంది. సో దానివల్ల మన ముస్లిం సోదరులు కూడా కొంచెం మంది అయితే బాధపడుతున్నారు. అలాగే చాలా మంది అంటున్నారు, మేము రంజాన్ సీజన్లో ఫాస్టింగ్ కానివ్వండి, అలాగే ఒక పొద్దు ఉండడం కానీ, ఫాస్టింగ్ కానీ, నమాజ్ చేయడం కానీ, ఇలా హెల్ప్ చేయడం కానీ చాలా చేసాము. ఇప్పుడు 2-3 రోజుల్లో అయితే ఫెస్టివల్ అయితే అయిపోతుంది. అందుకు ఇంకా హలీంని అయితే మిస్ చేసుకోవద్దు అని. సో ఈ 2-3 డేస్లో అయితే ఇంకా చాలా వరకు, అంటే ఈ 2-3 డేస్లో మిస్ కాకుండా పక్కా తింటూనే ఉంటామని అయితే అంటున్నారు. సో ఇక్కడ మనం ఇంకా చూడొచ్చు, ముందుగా కూడా ఇక్కడ చూడండి హలీంని అయితే ఎంత బాగా తింటున్నారు. హాయ్ అన్న.
సో ఎలా అనిపిస్తుంది నా హలీం? कैसे है हलीम? कैसे टेस्ट and quality quantity कैसे है? अच्छा है. है क्या हलीम है? मटन मटन हलीम है. ओके कैसे है? జబర్దస్త్ है. సో చూసారు కదా, అంటే మనకి ఇక్కడ చార్మినార్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. రంజాన్ సీజన్లో చార్మినార్ అంటేనే చాలా పబ్లిక్ అయితే ఉంటుంది. అలాగే చార్మినార్ అక్కడ మనకి ఎన్నో వస్తువులు దొరుకుతూ ఉంటాయి. ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. రంజాన్ సీజన్లో చాలా ఆఫర్స్ ఉంటాయి. అంటే 100 రూపీస్కి వచ్చేసి మనకి 100 రూపీస్కి వచ్చే వాటి వస్తువులు మనకి 50 రూపీస్కే వస్తూ ఉంటాయి. కానీ అలా ఇప్పుడు మనం చార్మినార్ చూసుకున్నట్లయితే అలా పబ్లిక్ అయితే చాలా ఉంటుంది. అలాగే మనకి అక్కడ చార్మినార్ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఇక్కడ హలీం అయితే చాలా ఫేమస్. హైదరాబాద్ అంటేనే హలీం. సో ఆ హలీం టేస్ట్ చూసారు కదా, ఇంత మనకి హలీంని ఇష్టపడేవారు చాలా మంది అయితే ఉంటారు. హాయ్ అన్న. సో హలీం ఎలా ఉందన్న? మంచి హిందీలో మాట్లాడు. हिंदी में बोल. बेहतरीन हलीम है. ग्रैंड होटल बहुत पुरानी है, कदीम होटल है. हर साल टू साल आते हैं हम खाने यहाँ पर. अच्छी हलीम है. సో మనకి ఇప్పుడు రంజాన్ సీజన్లో మీరు ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే నమాజ్ కానివ్వండి, ఫాస్టింగ్ కానివ్వండి, ఇలా సో మరికొన్ని రోజులు అంటే 2-3 డేస్లో 2 दिन మే రంజాన్ ఫెస్టివల్ అయిపోతుంది. సో ఎలా అనిపిస్తుంది? बस अफसोस होता खाते की जो है सो अपने को एनर्जी एक अलग मिलती है. नहीं रमजान जा रहा तो आपको कैसा महसूस हो रहा है पूछ रहा हूँ. रमजान जा रहा बहुत बिल्कुल जो है सो अफसोस हो रहा है कि बहुत प्यारा महीना है रमजान का, जो इबादत होती और अच्छा जो है रमजान में बाहर खाने को अच्छा मिलता, वो जा रहा है. इबादत भी छूट रही है, उसमें अफसोस हो रहा है बहुत. మీ పేరు? డాక్టర్ వకార్. వకార్. సో ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి. బెంగళూరు నుంచా? సో రంజాన్ సీజన్లో హలీం అయితే చాలా ఫేమస్. మరి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? పర్టికులర్ దాని గురించి ఎక్కడికి వచ్చాం అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూడాలి. బెంగళూరులో కూడా ఇంత టేస్ట్ ఉండదు కదా. బెంగళూరులో దొరకదు అసలు దొరకదు. సో హైదరాబాద్లోనే హలీం చాలా ఫేమస్. రైట్. సో ఎందుకు ఇంత ఇష్టపడడానికి మరి కారణం? సో టేస్టా? టేస్ట్ ఒకటి, క్వాలిటీ, నీట్నెస్ అండ్ హెల్త్ కూడా, న్యూట్రిషియస్ ఉంటుంది. అవును. సో ఇప్పుడు రంజాన్ సీజన్లో ఎంత ఎంజాయ్ చేసి, మళ్ళీ ఇప్పుడు రంజాన్ అయితే ఎండ్గా పోతుంది కదా ఆ ఫెస్టివల్, మరి ఎలా అనిపిస్తుంది? మళ్ళీ ఇంకో ఇయర్ వెయిట్ చేయాలి దీనికోసం. హలీం కోసం అయితే ఇంకో ఇయర్ వెయిట్ చేయాలి. మళ్ళీ ఇంకోటి చూసుకుంటే మనం ఈ రంజాన్ సీజన్లో ఎంతో హెల్పింగ్ నేచర్ కానివ్వండి, మళ్ళీ నమాజ్ కానివ్వండి, ఫాస్టింగ్ కానివ్వండి, ఇలా చాలా చేస్తూ ఉంటాం. అంటే ఒక పద్ధతిగా ఉంటాం. సో మీకు ఇన్ని డేస్లో ఎలా అనిపించింది ఈ రంజాన్ సీజన్లో? ఈ 30 డేస్ మా కోసం కొంచెం ఇది డివైన్ డేస్ ఇవి. సో మేము పాటిస్తుంటాం అట్లా. ఓకే. సో ఫైనల్గా హలీం గురించి ఏం చెప్తారు? మెయిన్లీ ఇది న్యూట్రిషియస్ ప్లస్ ఏంటంటే ఈ టేస్ట్ ఎక్కడ మళ్ళీ దొరకదు మనకి. సో అందుకని గ్రాండ్ అయితే మిస్ అవుతున్నారు. హలీం మిస్ చేయలేము. హాయ్ అండి, హ్యాపీ రంజాన్. हैप्पी रमजान. ईद मुबारक एडवांस. TV6 आपका बहुत बहुत शुक्रिया जो आप आके हमारा जो चैनल देख के आके ईरानी होटल पे आके अफजलगंज पे हलीम है. 1947 से ये होटल है. नेशनल प्रतिष्ठी हलीम है और शानदार हलीम है और नंबर 1 प्योर और मसाले भी जानदार, हर चीज़ जानदार. ईरानी लोग मशहूर है और अल्हम्दुलिल्लाह हम इनको 25 साल से खिला रहे हैं. जोर से बोलो. और ईरानी होटल की हलीम जबरदस्त है, नंबर 1 हलीम है. సో హలీం అనగానే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అంటే మనకి చాలా మంచిగా హలీం ఇక్కడ ఎవరైనా తింటే మర్ర ఒక్కసారి తింటే 10 సార్లు వస్తారు. ఈ హలీం లేక హలీం ఎక్కడ లేదు. అఫ్జల్గంజ్ న్యూక్లియర్ హోటల్ అంటే చాలా, ఇది 100 సంవత్సరాల పాత హోటల్ ఉంది ఇది. సో హలీంలో అసలు స్పెషాలిటీ ఏంటి? ఎందుకు ఇంత ఇష్టపడుతూ ఉన్నారు? హలీంలో కాజు ఉంటుంది, పిస్తా ఉంటుంది, మటన్ ఉంటుంది, చికెన్ గోజ్మా ఉంటుంది. చికెన్ హలీం అక్కడ ముంగట ఉంది, ఇక్కడ లేదు. మన హోటల్ ఉంది ఇంకొకటి, ఆ హోటల్లో చికెన్ ఉంది, ఇక్కడ మటన్ హోటల్ ఉంది. ఇది న్యూ గ్రాండ్ హోటల్లో ఉంది, చాలా పాత ఉన్నది ఇది. సో ఇది వచ్చేసి మనకి మటన్ హలీం. సో మనకి ఇప్పుడు రంజాన్ సీజన్ లో ఎంతో ఎంజాయ్ చేశారంటే మనకు మీరు చెప్పాలి ఫాస్టింగ్ ఉన్నారు రంజాన్ సీజన్ లో, అలాగే నమాజ్ అని. ఇప్పుడు 2-3 రోజులలో మనకి రంజాన్ ఫెస్టివల్ నుంచి ఇక్కడ నమాజ్ మసీద్ మనుషులు ఎక్కువ వస్తారు. నంబర్ 1 హలీం ఉంది. ఇదంతా పాత గిరాకులు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి వీళ్ళు తింటారు. మా నాయన తిన్నారు ఇక్కడ వచ్చి
ముప్పాయి సమాజ్ నుంచి మా నాయన తిన్నాడు. తర్వాత మేము వచ్చినాం, మేము వచ్చాం, మా తర్వాత మా కొడుకు వస్తున్నారు. మేము 35 సమాజ్ నుంచి సన్న తమ్ముడు అందరూ వస్తున్నారు. 30 రోజు ఇక్కడనే తింటాం మేము. ఇప్పుడు రంజాన్ సీజన్ మనకి 1 మంత్ నుంచి చాలా జరుపుతున్నారు. అంటే మనం నమాజ్ చేయడం కానీ ఇప్పుడు ఫాస్టింగ్ ఉండడం కానీ మనకి ఇంకో 3-4 డేస్లో రంజాన్ సీజన్ అనేది అయిపోతుంది. సో ఎలా అనిపిస్తుంది మీకు? అరే మంచిగా కనబడుతుంది సార్. ఎట్లా ఇది హలీంది ఇది గ్రాండ్ హోటల్ పేరే సాల్ మనకి అంతా చెప్పనీకి అవసరం. మీరు ఎన్ని డేస్ ఎలా ఫెస్టివల్ ఎలా ఎంజాయ్ చేశారు? ఫెస్టివల్ అంటే మనం ఒక్క పొద్దు ఉంటాం కదా, వాట్ ప్రేయర్ చేయాలి. దాని ప్రకారం వేరే ఉంటుంది. దాని ప్రార్థన అది 30 రోజు ప్రార్థన దానికి ఉంటుంది. దీనికి టెస్ట్ వేరే ఉంటుంది. దీనికి గ్రాండ్ హోటల్కి మేము వస్తాం, ఎందుకంటే ఎనర్జీ వస్తుంది. అండ్ రంజాన్ సీజన్ లో ఇప్పుడు మన ముస్లిం సోదరులు అయితే చాలా వరకు హెల్ప్ కూడా చేస్తారంట పేదవాళ్ళు. అందరూ చేస్తారు. పెద్దవాళ్ళు ఈ నెల మొత్తం చేయాలి, హెల్ప్ చేయాలి. ఈ ఒక్క హిందూ కానీ ముసల్మాన్ అట్లా కాదు, గరీబ్ ఎవరు వాళ్ళకి హెల్ప్ చేయాలి మేము ఎవరు కానీ. సో హలీం ఈ సంవత్సరము ఇచ్చిన సంవత్సరం మందరికి హెల్ప్ చేయాలి. హలీం ప్రత్యేకత ఏంటన్న? చాలా మంది హలీం అని అంటారు కదా, ఎందుకు ఇంత ఇష్టపడ అంటే కుల మత భేదాలు అని లేకుండా ఒక్క పొద్దు ఉంటారు కదా. అవును, ఇది వంటలా చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఈ ఇంట్లో చేయాలంటే అంత టేస్ట్ రాదు. దీనికి హోటల్లో తీసుకుంటే వాళ్ళు మొత్తం చేస్తారు కదా, దానికి మేము కొనుక్కుంటాం. దీనికి ఎనర్జీ వస్తుంది. మళ్ళీ మనకి కుల మత భేదాలను లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టపడుతూ ఉంటారు హలీం ని. దానికి ఒక్క పొద్దు ఉంటారు కదా, వాళ్ళు ఒక్క పొద్దు గురించి స్టెమినా రావాలంటే ఒక్క పొద్దులా కొంతమంది అన్నం కూడా తింటలే. దీనికి ఒక్క పొద్దు ఉంటారు వాళ్ళు. మేము కూడా మా 30 సంవత్సరంలో ఇదే చేస్తున్నాం. ఇది 30 days మేము ఉంటాం కదా. మేము తిన్నాం, డైలీ వస్తాం. మేము వచ్చినాం, మా నాయన వచ్చిండు ఇక్కడ 50 సంవత్సరం నుంచి. దాని తర్వాత మేము వస్తున్నాం, మా వచ్చిన తర్వాత మా కొడుకు వస్తున్నారు ఇప్పుడు. ఎందుకు ఇది ఈ హోటల్ది పేరే సార్ మనకి గ్రాండ్ అంటే కలాస్ గ్రాండే ఉంటుంది దీనికి. సో మనం కూడా రంజాన్ సీజన్లో హలీం టేస్ట్ చేయకపోతే బాగోదు కాబట్టి హలీం అయితే టేస్ట్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి అయితే మటన్ హలీం. సో మనకి రంజాన్ సీజన్లోనే చాలా అందరు ఇష్టపడేది అయితే హలీం కాబట్టి. అండ్ ఇక్కడ మనకి చార్మినార్ చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కానీ హలీం అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఇదైతే టేస్ట్ చేద్దాం. హలీం అయితే వెంటాస్టిక్, అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయింది. క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ సూపర్ ఉంది. అండ్ మనకి హలీంతో పాటు గీ ఉంటుంది కదా, పైన గీ కానీ అండ్ నిమ్మ కానీ అండ్ మనకి ఆనియన్ మనకి అవన్నీ అయితే మంచిగా ఇచ్చారు, పైన ప్యాస్ కానీ ఇలా. సో హలీం అయితే అదిరిపోయింది టేస్ట్ అయితే. సింపుల్గా సూపర్గా ఉంది హలీం అయితే. సో ఇక్కడ మనకి చార్మినార్ దగ్గర మీరైతే మిస్ కాకండి. ఇప్పుడు మనకి 2-3 రోజులలో రంజాన్ సీజన్ అయిపోతుంది కాబట్టి మీరు కూడా ఎలా ఫీల్ అవుతున్నారు, ఇంతకు మీరు కూడా హలీం టేస్ట్ చేస్తారా ఈ రంజాన్ సీజన్లో? అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియోని మాత్రం షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో హలీం టేస్ట్ మాత్రం అదిరిపోయింది అంతే. సో మరికొన్ని రోజులు అయితే మనం హలీం అయితే మిస్ కాబోతున్నాం. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తున్నాం టీవీ. కెమెరామెన్ సరన్తో ప్రశాంత్.